సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి వివాదం రోజు రోజుకు ముదురుతుంది. అయితే ఏదైతే 2 రోజుల క్రితం సుప్రీంకోర్టులోకి వెళ్ళినటువంటి ఒక అడ్వకేటు గవాయి పైన ఒక షూ తీసి విసిరేసినటువంటి వివాదం ఏదైతే ఉందో దాంట్లో చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. చాలా మంది ఆ షూ విసిరేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనని కొంతమంది తప్పుపడుతున్నారు. అటువైపుగా ఏదైతే గవాయి ఉన్నారో గవాయిని కూడా కొంతమంది నెటిజన్లు కూడా తప్పుపడుతున్నారు. ఇప్పటివరకు ఏదైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ లో గతంలో ఒక కేసు వివాదంలో జస్టిస్ గవాయ్ మీ విష్ణుమూర్తిని అడుక్కోండి అనే దాని పట్ల కూడా ఈ అడ్వకేట్ రియాక్ట్ అయ్యి దేవుడి పట్ల అలాంటి వ్యాఖ్యలు చేయకూడదంటూ కూడా ఆ నేపథ్యంలోనే దాన్ని తీసుకొచ్చేసి కోర్టు హాల్లో జస్టిస్ పైన ముందుకు వెళ్ళి షూస్ విసిరేసిన పరిస్థితి అయితే మనం చూసాము. అయితే రీసెంట్గా ఎవరైతే ప్రముఖ జర్నలిస్ట్ గోస్వామి ఉన్నారో తను ఒక న్యూస్ ఛానల్లో దీని గురించి మాట్లాడడం జరిగింది. దాదాపు 100 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత మీకు చట్టం పైన అవగాహన ఉన్నప్పటికీ కూడా దేశ ప్రజల ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని వ్యక్తపరచడం పట్ల కూడా మీరు సానుకూలంగా ఉండాలి, ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు అంటూ కూడా ఆయన దేశ ప్రజలందరికీ కూడా ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ వివాదం ఏదైతే ఉందో ఆ వివాదంలో కూడా మోదీ ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ ఆ షూ విసినటువంటి అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో వారు జస్టిస్కి క్షమాపణ చెప్పాలి, ఇలాంటి నేపథ్యాలు మళ్ళొకసారి మన కోర్టులలో కానీ ఎక్కడైనా కూడా జరగకూడదంటూ కూడా మోదీ ఒక ట్వీట్ చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ వివాదం 3 రోజులు జరిగి అవుతున్నప్పటికీ కూడా చాలా మంది కూడా ఇది చేయడం తప్పు, ఎందుకంటే చీఫ్ జస్టిస్ పొజిషన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇలా మాట్లాడడము భారతదేశం అంటేనే హిందూ తత్వం మీద ఆధారపడి ఉంటుంది, అందరూ కూడా దేవుళ్ళపై నమ్మకం కలిగి ఉంటారు, అలాంటి వారిపైన మీ దేవుణ్ణి అడుక్కోండి అన్నప్పుడు కోర్టులు సుప్రీంకోర్టులు కానీ అటు కోర్టులు మిగతా ఏవైతే కోర్టులు ఉంటాయో అవి కూడా దేశ ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయంటూ కూడా చాలా మంది అంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ వివాదం ఏదైతే ఉందో ఈ వివాదం చాలా చర్చనీయాంశంగా మారుతుంది. అటు సోషల్ మీడియాలో కావచ్చు, ఇటు మీడియాలో కావచ్చు, చాలా మంది దేశ ప్రజల్ని కించపరిచేలాగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కూడా అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇలాంటి ప్రముఖులు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులు కావచ్చు, చాలా మంది నిపుణులు కావచ్చు, కొంతమంది ఆ జస్టిస్కు సపోర్ట్ చేస్తున్నప్పటికీ కూడా దేవుడు పట్ల అలాంటి వ్యాఖ్యలు ఎప్పుడూ చేయొద్దు అని చెప్పడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో కోర్టులలో కావచ్చు, అటు అడ్వకేట్ల మీద కావచ్చు, జస్టిస్ల మీద కావచ్చు, చాలా మంది వెళ్ళి దాడులకు పాల్పడుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యాల్లో కూడా ఆయన ఎవరైతే చీఫ్ జస్టిస్ గా పనిచేసినటువంటి గవాయ్ ఎవరైతే ఉన్నారో మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ లో కూడా ఆయన ఎలాంటి భయంకు గురి కాకుండా కూడా మనకి ఇలాంటివి చాలా సర్వసాధారణం, నేను ఇలాంటి వ్యక్తుల్ని పట్టించుకోను, ఏదైతే కేసులు వస్తాయో దాంట్లో నా కర్తవ్యాన్ని నిరూపించుకోవడమే నా బాధ్యత అంటూ కూడా ఆ రోజు వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానిపైన ఇప్పటి వరకు ఆయన ఎలాంటి రియాక్ట్ కూడా అవ్వలేదు. కాకపోతే ఎవరైతే దాడికి పాల్పడ్డారో ఆయన ముందుకు వచ్చేసి మీడియా ముందు కూడా మాట్లాడారు. దేవుడిపై విష్ణుమూర్తిని మనం దేవుడిగా భావిస్తాము, అలాంటి దేవుడి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడము ఎంతవరకు సబబు అంటూ కూడా ఆయన ఒక దేవుడి స్థానంలో కూర్చున్నారు. ప్రజలంతా కూడా కోట్లని ఒక దేవాలయంగా భావిస్తారు, కానీ అలాంటి వారు కూడా దేవుళ్ళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడము, ఎవరైతే అక్కడ కోర్టుకు వెళ్ళారో వాళ్ళని దేవుణ్ణి అడుక్కోవడానికి వెళ్ళు అన్నప్పుడు అక్కడ కూర్చున్నటువంటి జస్టిస్ ఏ పరంగా అక్కడ స్థానానికి న్యాయం చేస్తున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇలాంటి ప్రముఖులు కూడా దీనిపై రియాక్ట్ అవ్వడము, దేశంలో ఉన్నటువంటి హిందువులకు కూడా ఆయన సారీ చెప్పాలి అని కూడా అందరూ అతన్ని అడగడం జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.